గుండె మీద చేతేసి చెప్పండి, ఏ పార్టీకైనా డబ్బు తీసుకొని మీరు మద్దతు ఇచ్చిన రోజుందా? వాళ్ళు ప్రకటించమండి, యుద్ధమే చేశాం కదా. బహిరంగ సభలు, కడపత్రాలు, బహిరంగ సభలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు అండగా ఉన్నారు. అడుగురా ఉన్న వర్గం కోసం పోరాటం స్టార్ట్ చేశారు. ఆ పోరాటం నిజంగా ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది అని అంటే మీరేం చెప్పారు? 30 ఏళ్ళుగా ఈ పోరాటం జరుగుతుంది. ఒక లక్ష్యం కోసం ఇంత సుదీర్ఘ కాలం. గతంలో చంద్రబాబు నాయుడు గారే వర్గీకరణకి మీకు అండగా నిలబడ్డాడు. రేపటి రోజున కేంద్ర ప్రభుత్వం ఆ మాట తప్పినా, చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయకపోయినా, కేంద్రంలో మేము మిత్రులు ఎవరిని చూడాలి, ఈ రాష్ట్రంలో మేము మిత్రులు ఎవరిని చూడాలి, చిన్న మాట నిలబెట్టుకుంటే వాళ్ళ గౌరవం జరుగుతుంది. అంటే గతంలో మందకృష్ణ మాదిగ గారిని అనేక నాయకులు కూడా వాడుకోవడం జరిగింది. గతంలో అనేక మంది నాయకులు వాడుకున్నారు అంటే, మందకృష్ణ మాదిగ గారిని చూస్తే అనేక వేదికల మీద కొట్లాడి నిలబడి పోరాటం చేశారు మీరు. అట్లాంటిది ఆ రోజు వేదిక పైన నరేంద్ర మోడీ గారిని పట్టుకొని అంతగా భావోద్వేగాలకి లోనవ్వడానికి గల కారణాలేంటి? అన్నం ఏంటంటే నాన్న, ఇప్పుడు ఒక దేశ ప్రధానమంత్రి 30 ఏళ్ళ సమస్య పరిష్కారానికి పెద్దయిన వర్గీకరణ నిజంగానే జరిగితే ఈ బిడ్డలకి ఏం జరుగుతుందన్న వాస్తవం? షెడ్యూల్ కులాల వర్గీకరణ జరగనంత కాలం ఉమ్మడి రిజర్వేషన్ విధానం అమలు జరుగుతుంది. అందులో 50 అటు 10 సంవత్సరాలేమో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఈ వర్గీకరణ విషయంలో కేసీఆర్ గారు ఎలా స్పందించారు, ఒక పక్క జగన్ గారు ఎలా స్పందించారు? అనుకూలం అంటూనే నిర్లక్ష్యం చేశాడు. గట్టిగా ప్రశ్నిస్తే మమ్మల్ని జైల్లో కూడా పెట్టేశాడు. ఇది నిండు శాసనసభలో డెడ్ బాడీ హాస్పిటల్లో ఉన్నాయి. కేసీఆర్ ఆ మాట నిలబెట్టుకుంటాడని అనుకున్నాను, నిలబెట్టుకోలే. జగన్ గారు అన్నారు, ఇది నాన్న డ్రీమ్ అన్న, ఖచ్చితంగా నీతో నేను కూడా కలిసి వస్తాను అని చెప్పి సంతకం పెట్టలేదు. రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఒక సందర్భంలో వర్గీకరణకు వ్యతిరేకంగా కామెంట్ చేశారు. టీడీపీకి పోవడానికి గల కారణాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. మేము ఎవరిని నమ్మాలనే కాదా, ఒక లేఖ రాయడానికి కూడా వాళ్ళ మనసు ఒప్పకపోతుంది. ఈ ఉద్యమాన్ని ఎలా తీసుకొని వచ్చారంటే మీ ఊపిరిగా తీసుకుని, మీ తదనంతరం ఈ ఉద్యమాన్ని తీసుకుపోగలిగే సారథి వారధులను తయారు చేసుకున్నారు. గుర్తుపెట్టుకోండి, ఏ ఉద్యమానికి లేనంత స్పిరిట్తో మా ఉద్యమం నడిపాం. మొదలుపెట్టిన అలాంటి వ్యవస్థను తయారు చేశారు. గర్వపడుతున్నాం చెప్పదలుచుంటే, 100% ఉన్నత విద్యావంతుల చేతిలో ఉండబడే ఏకైక సంఘం ఎంఆర్కే. ఒక పక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని, ఒక పక్క మహారాజు గారిని అయితే కలుపుకొని తీసుకోలేకపోయారు. ఇలాంటి వాళ్ళతో కలుపుకొని పనిచేసే విషయంలో కొంత వెనకబడ్డట్టుగా కనిపించారు అని అంటారు. నా జాతి భవిష్యత్తు నేను చూస్తున్నాను. మీరు ఏదో సంఘాలు పెట్టుకొని, ఏదో పార్టీలు పెట్టుకొని ఈ జాతి లక్ష్యమైన వర్గీకరణ అంశానికి